ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి దూరమైన వారిని ఈ కృప మహదైశ్వర్యం ఏం చేస్తుందంటే దగ్గరగా చేస్తుంది. నీ ఆస్తి చేర్చలేదు, నీ అంతస్తు చేర్చలేదు, నీ పలుకుబడి చేర్చలేదు, నీ ఉద్యోగం చేర్చలేదు. ఏం చేరుస్తుందో తెలుసా? దేవునికి దగ్గరగా ఈ కృప ఉంటుందే. కృప 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 ఈ కృప గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ. ఈ కృప అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ కృపను ఐశ్వర్యంగా పొందుకుంటే అబ్బా మన జీవితంలో ఎంత సంతోషం. ఈ కృపను ఐశ్వర్యంగా పొందుకుంటే మన జీవితంలో ఎంత ఆశీర్వాదం. ఈ కృపను మనం ఐశ్వర్యంగా పొందుకుంటే మన ఆనందానికే అవధులు ఉండవండి. ఈ కృప మహదైశ్వర్యాన్ని మనం సంపాదించుకుంటే దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడతామండి. ఈ కృప మహదైశ్వర్యాన్ని మనం కలిగి ఉంటే దేవుణ్ణి మనం అద్దుకొని ఉండగలమండి. ఈ కృప మహదైశ్వర్యాన్ని మనం పొందుకున్న రోజున, ఈ కృప మహదైశ్వర్యాన్ని మనం అనుభవిస్తున్నటువంటి రోజున దేవునికి మనకున్నటువంటి గ్యాప్ ఉంటుంది, దేవునికి మనకున్నటువంటి దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఈ కృప మహదైశ్వర్యం ఏం చేస్తుందంటే దగ్గరగా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి దూరమైన వారిని ఈ కృప మహదైశ్వర్యం ఏం చేస్తుందంటే దగ్గరగా చేస్తుంది. నీ ఆస్తి చేర్చలేదు, నీ అంతస్తు చేర్చలేదు, నీ పలుకుబడి చేర్చలేదు, నీ ఉద్యోగం చేర్చలేదు. ఏం చేరుస్తుందో తెలుసా? దేవునికి దగ్గరగా ఈ కృప ఉంటుందే. కృప 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 ఈ కృప గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఈ కృప అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ కృపను ఐశ్వర్యంగా పొందుకుంటే అబ్బా మన జీవితంలో ఎంత సంతోషం. ఈ కృపను ఐశ్వర్యంగా పొందుకుంటే మన జీవితంలో ఎంత ఆశీర్వాదం. ఈ కృపను మనం ఐశ్వర్యంగా పొందుకుంటే మన ఆనందానికే అవధులు ఉండవండి. ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు కదండి. కొంతమందికి 2 ఉన్నారు, కొంతమందికి 3 ఉన్నారు, కొంతమందికి ఒక్కరే ఉన్నారు. ఒక్క పిల్లతోనే కొంతమంది పడలేరు, ఎందుకంటే వాళ్ళు 3 చేసిన అల్లరి చేస్తారు. అదే ఇంట్లో 3 ఉంటే అమ్మో, అదే ఇంట్లో 2 ఉంటే అమ్మో. ఆ సెలవులు వచ్చినప్పుడు తల్లుల యొక్క ఆ పరిస్థితి వర్ణనాతీతం. వేసవికాల సెలవుల్లో, దసరా సెలవుల్లో అవండి పిల్లలు చూడగానే తల్లికి ఆ పిల్లలు ఎలా కనపడతారు తెలుసా అండి? ఆటం బాంబులా కనపడతారు. ఎలా కనపడతారు? ఆటం బాంబులా కనపడతారు. నీట్గా తల్లి కష్టపడి ఇల్లంతా కూడా ఊడిస్తే మళ్ళీ అలా బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇల్లు ఎలా ఉంటుందో మీకే తెలుసు, చెత్త కుప్పలా ఉంటుంది. ఆ పరుపు మీద ఉన్నటువంటి దుప్పట్లు ఎలా ఉంటాయో చాలామందికి తెలుసు. వాళ్ళు ఏంటంటే దాని మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తూ ఉంటే అబ్బా 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 అమ్మకి బీపీ రాదండి. ఇలాగా 1 సారా 2 సార్లు, గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, పూటకు ఒకసారి ఇసుకుపోతూ ఉంటుంది. ఒకసారా, 2వ సారా, 3వ సారా అలా ఇసుకుపోతూ ఉంటుంది. ఇసుకుపోతున్నప్పుడు తండ్రి గారు వస్తారు ఇంటికి, వాళ్ళ డాడీ వస్తారు. కాస్తంత మంచినీళ్ళు ఇస్తుంది అమ్మగారు. ఏమండి పిల్లలు చూడండి, అప్పుడే తుడిచానండి, అప్పుడే కడిగానండి, దాన్ని ఎలా చేశారు చూడండి. ఆ గోడకు మొన్నే పెయింటింగ్ వేయించాను చూడండి, ఎలా గీతలు ఎలా ఉన్నాయో చూడండి. వచ్చి రాగానే ఆ తండ్రికి తల్లి ఎలాగే చెప్తుంది, పిల్లలు చూడండి. ఓసారి అంటాడు, 2వసారి అంటాడు, ఏమండి ఈవిడికి కోపం వచ్చేస్తుంది, ఈవిడికి బీపీ వచ్చేస్తుంది. పిల్లలంటే మీకు అసలు లెక్కలేదండి, పట్టించుకోవట్లేదో. ఆ పెద్దోడు చూడండి, చిన్నది చూడండి, ఆ బుల్లోడు చూడండి ఎంత అల్లరి చేస్తుంటే మీరు భయం చెప్పాలండి, భయం చెప్పాలా? ఏం మాట్లాడు. ఎన్ని రోజులైంది కంప్లైంట్ ఇచ్చి? ప్రతిరోజు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అండి. 7వ రోజుకి అయ్యగారికి ఏం చేస్తుంది? కోపం వస్తుంది. రాదండి, కోపం వస్తుంది, పిల్లల మీదకి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు తల్లి అలా చెప్తుండగానే కర్రేది అంటాడు. ఏంటండి? కర్రేది అంటాడు అంతే. ఆ కర్రని తీసుకొని పిల్లల్ని దబా 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 ఒక్కొక్కరిని చితకబాదుతుంటే, ఒక్కొక్కరిని కొట్టిన చోట కొట్టకుండా కొడుతూ ఉంటే తల్లి చూసి సంతోషిస్తుందా? వీళ్ళు ఏం చేస్తుందో తెలుసా అండి? తండ్రికి కూతురికి కొడుక్కి మధ్యలో ఇలా నిలబడుతుంది అంతే. కొట్టొద్దు. ఇన్నిసార్లు కంప్లైంట్ చేసావు, ఇన్నిసార్లు నన్ను ఇసుకించేసావు, కొట్టమని భయం చెప్పమని, కొడుతుంటే అడ్డు వస్తున్నావేంటి? నన్ను కొట్టండి, వద్దండి, పిల్లలంత దెబ్బలు కొట్టొద్దండి అంటారేంటి? అది దేవుని కృప. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తున్నప్పుడు, దేవుని శిక్ష మన మీదకి వస్తున్నప్పుడు, దేవుడు మనకు దూరం అయిపోతున్నప్పుడు, దేవునికి మనకు దేవునికి ఒక తల్లి తండ్రి కొడుక్కి కూతురికి ఎలాగైతే అడ్డుపడి ఎలాగైతే ఆ దెబ్బల్ని ఆపుతుందో, మనకు రావలసినటువంటి శిక్ష, మనం భరించవలసినటువంటి శిక్ష, మనం పొందవలసినటువంటి శాపం ఆ కృప ఏం చేస్తుందంటే ఆపుతుంది.
ఆమేన్. ఆ కృప ఆపుతుంది. ఈరోజు మనం క్షేమంగా ఉండగలిగామంటే, ఈరోజు మనం సురక్షితంగా ఉండగలిగామంటే, ఈరోజు సుఖంగా ఉండగలిగామంటే, దేవునికి దూరం అయిపోతున్నాం అని బాధపడుతున్నప్పుడల్లా ఆయన మనల్కి దగ్గర అవుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మనకు దేవునికి మనకు కృప అడ్డుగా ఉండి, ఈ కృప ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా చేస్తుంది.